వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా రైనోప్లాస్టీ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, సర్జరీ ద్వారా సరి చేయొచ్చా దీన్ని అనే దానికి సంబంధించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ప్లాస్టిక్ అండ్ కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ పద్మిని గారు ఉన్నారు. ముందుగా మేడంని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, రైనోప్లాస్టీ అంటే ఏంటి? రైనోప్లాస్టీ అనేది జనరల్‌గా ముక్కు యొక్క ఫార్మ్ అండ్ ఫంక్షన్. అంటే ఫార్మ్ అంటే ముక్కు గురించిన షేప్‌ని మార్చడం గానీ, దాని సైజ్‌ని మార్చడం గానీ, దాన్ని ఇప్పుడున్న సిట్యుయేషన్ నుండి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే ఒక సర్జికల్ ప్రొసీజర్ అన్నమాట. అలాగే ఫంక్షన్ అంటే కొంతమందికి ముక్కు నుండి గాలి పీల్చుకోవడం కష్టం అనేది అనిపించొచ్చు. ఈ రకంగా ఫార్మ్ అండ్ ఫంక్షన్ రెండిటిని ఇంప్రూవ్ చేసే సర్జరీని రైనోప్లాస్టీ అంటారు. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి జనరల్‌గా? రైనోప్లాస్టీలో 2 రకాల టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఓపెన్ టెక్నిక్ గానీ, లేదు అంటే క్లోజ్ టెక్నిక్ గానీ అనేది 2 ఉంటాయి. జనరల్‌గా ఓపెన్ టెక్నిక్ అంటే ఎలా అంటే ముక్కు కింద భాగంలో అంటే మనకి కనిపించని ఒక ఏరియాలో కొద్దిగా కట్ అనేది ఇచ్చి, దాన్ని కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి, లోపల ఉన్న కార్టిలేజెస్‌ని గానీ, లేదంటే లోపల ఉన్న స్ట్రక్చర్స్‌ని కొంచెం మానిప్యులేట్ చేసి, మనకు కావాల్సిన షేప్‌లో దాన్ని తయారు చేయడం ద్వారా చేసే విధానాన్ని ఓపెన్ టెక్నిక్ అంటారు. అలాగే సెకండ్ టెక్నిక్ అంటే క్లోజ్ టెక్నిక్. ఈ క్లోజ్ టెక్నిక్‌లో ఎలా అంటే మనకి ముక్కు లోపల నుండి కట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ యూజువల్‌గా మనం ఓపెన్ టెక్నిక్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ కాంపోనెంట్స్‌ని అంటే మనకి ఎక్కువ మనకి చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. అలాగే సెకండరీ రివిజన్స్ ఏమైనా ఇంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ అయింది. దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. హుహు. బట్ క్లోజ్ టెక్నిక్ ఎప్పుడు అంటే పెద్దగా కరెక్షన్స్ అవసరం లేదు. చిన్న చిన్న చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు క్లోజ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఓకే. జనరల్‌గా ఎటువంటి కంప్లెయింట్స్‌తో మీ దగ్గరకొస్తూ ఉంటారు? అప్పుడు ఈ రైనోప్లాస్టీ సజెస్ట్ చేస్తారు. జనరల్‌గా ఎలా అంటే మల్టిపుల్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు రైనోప్లాస్టీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒకటే ప్రొసీజర్ అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. కాదు. కానీ ఇది నిజం కాదు. దీనిలో ఏంటి అంటే ఒక 8 నుండి 10 రకాల టెక్నిక్స్ అనేవి ఉంటాయి. వీరన్నిటిని కలిపి రైనోప్లాస్టీ అని అంటుంటారనమాట. ఓకే. ఎక్కువ మంది ఎలా అంటే ముక్కు లోపలికి ఉంది అంటే హైట్ తక్కువగా ఉంది. తెలుగులో ఏమంటుంటారంటే చప్పడి ముక్కు అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇలా ఉండడం గానీ, చాలా ఎక్కువ హైట్ ఉండడం అంటే గద్ద ముక్కు అంటూ ఉంటారు. హంపీ నోస్ అంటుంటారు ఇంగ్లీష్‌లో హ్మ్. దీన్ని. అలా ఉండడం గానీ, లావుగా ఉండడం, ముక్కు లావుగా ఉండడం చాలా. లేదు అంటే ఈ పార్ట్ చాలా లావుగా ఉండడము. హ్మ్. లేదు అంటే చివరి భాగం అంటే టిప్ అనేది చాలా లావుగా ఉండడం, పైకుండడం, కిందకుండడము. లేదంటే క్రూకెడ్ నోస్ అంటే ఐదర్ ఇటువైపు లేదంటే ఇటువైపు దెబ్బ తగలడం వల్ల, వేరే రీజన్స్ వల్ల హ్మ్. కంప్లీట్ డీవియేట్ అయిపోవడం గానీ, కొన్నిసార్లు ఏమవుతుంటుంది అంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి గ్రహణమురి అనే ఏనా ఇబ్బంది ఉంది అనుకోండి. దాంతో పాటు వచ్చేది. అంటే దీన్ని క్లెఫ్ట్ లిప్ నేసల్ డిఫార్మిటీ అంటూ ఉంటారు. హుహు. ఇలాంటి వాటన్నిటిని కూడా మనం రైనోప్లాస్టీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఏ ఏజ్ నుంచి మనం రైనోప్లాస్టీ చేయించొచ్చంటారు? చేయించుకోవచ్చు? జనరల్‌గా అయితే మనకి మేజర్‌గా డిఫార్మిటీస్ లేవు అనుకోండి. హ్మ్. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే మన గ్రోత్ సెంటర్స్ అన్నీ కంప్లీట్ అయ్యి, మన గ్రోత్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు సజెస్ట్ చేయము. హ్మ్. ఫీమేల్స్‌లో అయితే 16 ఇయర్స్, మేల్స్‌లో అయితే 18 ఇయర్స్ వరకు మనం చేయకూడదు. హ్మ్. బట్ ఏదైనా మేజర్ డిఫార్మిటీస్ ఉన్నాయి, లేదు అంటే వాళ్ళకేమైనా ఎమర్జెన్సీగా సర్జరీ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మాత్రం 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎమర్జెన్సీగా మైనర్ కరెక్షన్స్ మాత్రం చేస్తాము. బట్ హ్మ్. కాస్మెటిక్ రైనోప్లాస్టీ అనేది 16-18 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు చేయడానికి కుదరదు. ఓకే మేడం. ఈ రైనోప్లాస్టీకి సంబంధించి సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి? రైనోప్లాస్టీ ఇన్ జనరల్ కామన్‌గా మేము ఓపెన్ టెక్నిక్ అనేది చేస్తాం. ఎందుకంటే చాలామంది లోపల ఉన్న అన్ని స్ట్రక్చర్స్ మాక్సిమం అన్ని స్ట్రక్చర్స్‌ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ హుహు. ఓపెన్ టెక్నిక్ ద్వారా ఎలా అంటే కింద ముక్కు కింద ఉండే భాగంలో కొద్దిగా కట్ అనేది ఇస్తాము. హుహు. పైకి లిఫ్ట్ చేసిన తర్వాత డిపెండింగ్ అంటే పేషెంట్‌కి ఎలాంటి కన్సర్న్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ ఏ పార్ట్స్‌ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. లావుగా ఉన్న ముక్కుని కొంచెం నారోగా, స్లీక్‌గా చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. దానిలో ఆస్టియోటమీస్ అనేవి చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న ఈ నేసల్ బోన్స్ అనేవి ఉన్నాయి. వాటిని బ్రేక్ చేసి మనకి ఎంతవరకు మొబిలైజ్ చేయాలి, ఎంత వరకు నారో చేయాలి అనే దానికి మాకు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. హుహు. వాటిని బ్రేక్ చేసి దాన్ని దగ్గరకు తీసుకురావడము. లేకపోతే అలాగే మనకి లావుగా ఉన్న ముక్కు ఉంది అనుకోండి. దాన్ని కొంచెం ఎక్స్‌ట్రాగా ఉన్న కార్టిలేజెస్‌ని ట్రిమ్ చేసి, అవసరం లేని వాటిని టిష్యూస్‌ని డిస్కార్డ్ చేసి, లేదు అంటే వాటికి స్టెబిలిటీ లేదు అనుకోండి. వాటిని మనకి అవసరమైతే అక్కడే ఉన్న సెప్టమ్ నుండి తీసుకోవడం, లేదు అంటే చెవు నుండి కొంత టిష్యూని తీసుకోవడము. ఇలా చేసి దాన్ని మనకి కావాల్సిన షేప్‌లోకి ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది.
ఓకే. ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసినప్పుడు హ్మ్. బాగా లేదు, బాగున్నా కూడా బాగా లేదని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ముక్కు సరిగా లేదు, నేను చాలా బాగా చేయించుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. ఎక్కువగా హీరోయిన్స్ ఇట్లా ఎగ్జాంపుల్స్ చూపించి నాకిలా కావాలండి అని అడిగితే చేయించుకోవడానికి అవుతుందంటారా అట్లా? ఆహ్, ఇది చాలా అంటే మనం ఆపరేషన్ చేయించుకోవాలి అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత చేయాల్సిన ఫస్ట్‌ది ఏంటి అంటే మనకి ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి అనేది ఆ డాక్టర్ గారితో డిస్కస్ చేయాల్సుంటుంది. యాహ్! లైక్ హ్మ్. అంతేగాని చాలామంది రెగ్యులర్‌గా వచ్చేదేంటి అంటే ఫోటో చూపిస్తారు. చూపెట్టి నాకు ఇలా ఇలా శ్రీదేవి ఇలా కావాలి. కావాలి, శిల్పా కరెక్ట్. శెట్టి ఇలా కావాలి, ఇలా అవుతుందా? ఎగ్జాక్ట్ ఇలానే కావాలి. ఎక్కువ మంది బాయ్స్‌లో అయితే 'హృతిక్ రోషన్‌లా కావాలి' అని అడుగుతుంటారు. హ్మ్. సో, అలా ఎగ్జాక్ట్‌గా చేయడం అనేది కుదరదు. ఎందుకు అంటే మామూలుగా రైనోప్లాస్టీలో మనకి ఆహ్, మన ఎయిమ్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నోస్‌ని ఇంప్రూవ్ చేయగలుగుతాము. హ్మ్. అంతేగాని ఎగ్జాక్ట్‌గా వేరే వాళ్ళ నోస్ ద్వారా రాగా చేయడం కష్టం. ఎందుకు అంటే వాళ్ళ 'హృతిక్ రోషన్‌ది' లేదంటే 'శిల్పా శెట్టి'కి ఉండే హ్మ్. బేసిక్ ఎనాటమీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. హ్మ్. వాళ్ళకున్న ఎనాటమీని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము. లేదంటే మీకున్న ఎనాటమీని ఇంప్రూవ్ చేయగలుగుతాము అంతేగాని హ్మ్. ఈ నోస్‌ని కంప్లీట్‌గా అలాగే నోస్‌లాగా ట్రై చేయడం అనేది కుదరదు. హుహుహు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూజువల్‌గా ఆ నోస్‌ని మనం చేసేది ఏంటి అంటే, రెస్ట్ ఆఫ్ ద ఫేషియల్ ఫీచర్స్ అంటే మీ ఫోర్‌హెడ్ ఎలా ఉంది, చీక్స్ ఎలా ఉన్నాయి, చిన్ ఎలా ఉంది, దాన్ని బట్టి దానికి ప్రపోర్షనేట్‌గా చేస్తాం. హ్మ్. అంతేగాని వేరే వాళ్ళ ముక్కుని తీసుకొచ్చి మీకు పెడితే అది కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంది. అవునవును. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అది నోస్ వల్లనే, నోస్ బ్లాక్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది అని చాలామంది ఆ ప్రాబ్లమ్ సఫర్ అవుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళకి మనము రైనోప్లాస్టీ చేయిస్తే బ్రీతింగ్ ఆ ప్రాబ్లమ్ లేకుండా ఇంప్రూవ్ అవుతుందంటారా? ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నార్మల్‌గా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. కొంతమందికి ఎలా అంటే, ఈ పైన కాస్మెటిక్ కరెక్షన్స్ ఉంటాయి. కావాలి, ఇలా కావాలి, అలా అనుకుంటూ ఉంటారు. హ్మ్. దాంతో పాటు కొంతమందికేంటంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ముక్కు మధ్యలో ఉండే సెప్టమ్ ఆర్ దూలం అనేది ఉంటుంది. హ్మ్. దాన్ని రైట్ గాని, లెఫ్ట్ సైడ్ గాని డీవియేటెడ్‌గా ఉండొచ్చు. దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. హుహు. ఆ సర్జరీని సెప్టోప్లాస్టీ అంటారు. సో, ఈ రెండిటిని కలిపి సెప్టోరైనోప్లాస్టీ అనే సర్జరీ చేయవచ్చు. హ్మ్. అలాగే దాంతో పాటు కొంతమందికేంటి అంటే ఆహ్, ఆహ్, సెప్టల్ నేసల్ వాల్వ్ అంటే ఆ పైన ఉండే వాల్వ్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోవడం గాని, హ్మ్. లేదు అంటే బ్రీతింగ్‌ని కంట్రోల్ చేసే, ఎయిర్‌ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్స్ కొన్ని టర్బినేట్స్ అనేవి ఉంటాయి. అవి పెద్దగా అయిపోవడం గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. హ్మ్. వీటన్నిటిని రైనోప్లాస్టీ ఆపరేషన్ చేసేటప్పుడు కరెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. మరి నోస్ షార్ప్ చేయించుకోవడం అనేది ఎవరికైనా సాధ్యపడుతుందా? లేదు వాళ్ళకిప్పుడున్న స్ట్రక్చర్‌ని బట్టి మేము చూసి సజెస్ట్ చేస్తామంటారా? ఇదెలా ఉంటుంది అంటే కొంతమంది ఎస్పెషల్లీ మన ఇండియాలో హ్మ్. మనం వేరే కంట్రీస్‌లో కంపేర్ చేస్తామనుకోండి. వాళ్ళకి స్కిన్ అనేది చాలా థిన్‌గా ఉంటుంది. హ్మ్. మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే స్కిన్ చాలా థిక్‌గా ఉంటుంది. టిప్ ఆఫ్ ద నోస్‌కి చాలా థిక్‌గా ఉంటుంది. హ్మ్. దీన్ని దీని వ ఎందుకు వస్తుంది అంటే మన చర్మ గ్రంథులనేవి చాలా థిక్‌గా ఉంటాయి. మనకి జెనెటిక్‌గా అలా ఫార్మ్ అయ్యి ఉంటుందనమాట. ఓకే. దానివల్ల ఏంటి అంటే మనం లోపల రైనోప్లాస్టీ చేసినప్పుడే లోపల సెప్టమ్‌కి, కార్టిలేజెస్‌కి ఎన్ని రకాలైన కరెక్షన్స్ చేసినప్పటికీ ఆ పైన ఉండే ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఆ పైన ఉండే మోడిఫికేషన్స్ అనేవి అంత ఎక్కువగా తెలియకపోవచ్చు. హ్మ్. సో, చాలా థిక్‌గా ఉండే నోస్ ఉన్నవాళ్ళు వచ్చి నాకు చాలా షార్ప్‌గా అయిపోవాలి అనుకుంటే, అలాంటి వాళ్ళకేంటంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆపరేషన్‌కి ముందు, తర్వాత కొన్ని మెడిసిన్స్ ఐసోట్రాయిన్ ఇలాంటి మెడిసిన్స్ అనేవి ఇస్తాం. హుహు. అంతేగాని చాలా లావుగా ఉన్న ముక్కని చాలా స్లీక్‌గా చేయడం అనేది కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయనే విషయం అర్థం చేసుకోవాల్సుంటుంది. ఓకే. మనం రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకోవాలి అని ఒక పేషెంట్ వచ్చారనుకోండి. వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. హ్మ్. వాళ్ళు చేయించుకోవచ్చా? లేదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైనోప్లాస్టీ చేయించుకోవడానికి లేదు అంటారా? జనరల్‌గా మనం ఏ ఏ ఏ రైనోప్లాస్టీ అయినా ఎనీ కాస్మెటిక్ సర్జరీ చేసేటప్పుడు మనం పేషెంట్‌ని కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేస్తాం. హ్మ్. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా కొన్ని కోమార్బ్స్ ఉన్నాయి. అంటే బీపీ గాని, షుగర్ గాని, హార్ట్ ప్రాబ్లమ్ గాని, హ్మ్. వేరే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేదా? చేయించుకోవడానికి వాళ్ళకి ఫిట్‌గా ఉన్నారా? లేదా? అనేది అనస్థీషియా డాక్టర్‌తో కంప్లీట్‌గా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. హ్మ్. జరిగి వాళ్ళకి మనం సర్జరీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడే చేస్తుంటాం. ఓకే. అంటే ఎవరైనా చేయించుకోవచ్చు. ఒకవేళ చేయించుకోవచ్చు. దానికి ఆహ్, కొన్ని గ్రేడింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏఎస్ఏ గ్రేడింగ్స్ అనేవి ఉంటాయి. హ్మ్. ఆ గ్రేడింగ్స్‌లో మనకి మేజర్‌గా రిస్క్ ఏం లేదు అనుకునే వాళ్ళ ప్రతి హెల్తీ పర్సన్ రైనోప్లాస్టీ అనేది చేయించుకోవచ్చు. వీళ్ళు చేయించుకోవద్దు అని అనే పేషెంట్స్ ఎవరైనా ఉంటారా? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు అంటే రిస్క్ వాల్యుయేషన్ చేసిన తర్వాత హ్మ్. వాళ్ళకి జనరల్‌గా ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఇవన్నీ మ్యాండేటరీ సర్జరీస్ కాదు కాబట్టి మనం హ్మ్. వాటిని అవాయిడ్ చేస్తాం. అంటే ఇప్పుడు హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కావచ్చు, హ్మ్. సర్వైకల్ స్పాండిలైటిస్ అట్లా ఏమైనా అయిన వాళ్ళుంటే అవాయిడ్ చేయడమే బెటర్ అంటారు. బెటర్.
ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి హ్మ్. ఎంత టైం పడుతుంది? సర్జరీకి అప్రాక్సిమేట్‌గా ఒక ఎంత మనకంటే ఏ పార్ట్‌ని మనం కరెక్ట్ చేయాలనుకున్నాం. ఓన్లీ టిప్ ప్లాస్టీ చేయాలనుకోండి యూజువల్‌గా 1 అవర్‌లో అయిపోతుంది. హ్మ్. అలా కాకుండా మేజర్ కాంపోనెంట్స్ అంటే బ్రె బోన్స్‌ని బ్రేక్ చేయడం గానీ, వేరే మిగిలిన అన్నీ చేయడం లేదు అంటే లోపల ఉన్న బ్రీతింగ్ ఇష్యూస్‌కి సంబంధించిన సెప్టోప్లాస్టీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలి అనుకుంటే దానికి యూజువల్‌గా 3-4 అవర్స్ టైం పడుతుంది. ఓకే. మీరు రైనోప్లాస్టీలో చాలా రకాలు చెప్పారు కదా! హ్మ్. అట్ ఏ టైము నాకు ఇవి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. హ్మ్. అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి అని వచ్చారనుకోండి పేషెంట్స్. హ్మ్. అన్నీ అట్ ఏ టైమ్ చేయించుకోవచ్చంటారా? చేయించుకోవచ్చు. ఒకటే సిట్టింగ్‌లో అయిపోతాయా అన్నీ? అయిపోతుంది. ఓకే. ఇన్ పేషెంట్ ఎన్ని రోజులు ఉండాల్సుంటుంది? యూజువల్‌గా డిపెండ్స్ అంటే మనం మైనర్ కరెక్షన్స్ చేస్తాము అలా అనుకోండి. డే కేర్ సర్జరీలో అయిపోతుంది. అంటే మార్నింగ్ వచ్చి సర్జరీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పంపించేస్తాం. హ్మ్. అలా కాకుండా మేజర్ కరెక్షన్స్ ఉన్నాయి. లేదు అంటే పేషెంట్‌కి కొన్ని వేరే కోమాబ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు యూజువల్‌గా 1 డే అడ్మిషన్ అనేది ఉంటుంది. ఓకే. ఫీమేల్స్‌కైనా, మేల్స్‌కైనా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? జనరల్‌గా ఫీమేల్స్‌కి గానీ, మేల్స్‌కి గానీ రైనోప్లాస్టీ అంటే మన నోస్‌కి సంబంధించిన ఈస్థెటిక్ స్టాండర్డ్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. ఓకే. మేల్‌కి ఇప్పుడు మేల్‌కి ఉండే హైట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లేదు అంటే టిప్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీన్ని బట్టి మనకున్న స్టాండర్డ్స్‌ని బట్టి సటిల్ చేంజెస్ అనేవి ఉంటాయి. మేల్‌కి, ఫీమేల్‌కి ఒకటే ప్రోటోకాల్ అనేది ఒకటే ఉంటుంది గానీ, మనం ఈస్థెటిక్ స్టాండర్డ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. రైనోప్లాస్టీకి సంబంధించి చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకొచ్చుంటారు కదా! సో, చాలా క్రిటికల్‌గా, చాలా రేర్‌గా చూసిన కేస్ ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? రైనోప్లాస్టీ ఆపరేషన్‌లో కొంతమంది ఏంటంటే, రెగ్యులర్‌గా రైనోప్లాస్టీ అంటే ఈస్థెటిక్ ఇంప్రూవ్‌మెంట్స్ కోసం కాకుండా కొంతమంది వస్తుంటారు. అంటే కొన్ని సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి. హ్మ్. ఆ సిండ్రోమ్స్‌లో ఏంటి అంటే ముక్కు చాలా లావుగా ఉండడం, హైపర్ టెలోరిజం అంటే కళ్ళు చాలా దూరంగా ఉండడం, చూడగానే అబ్నార్మల్‌గా కనిపించడము. ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తుంటారు. వాళ్ళేంటి అంటే వాళ్ళు ఓన్లీ అందం కోసం అనే కాకుండా నన్ను చూడగానే అందరూ నోటీస్ చేస్తున్నారు. సో, నాకది చాలా ఎంబారసింగ్‌గా ఉంది. కొంచెం నా ఫేస్‌ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి, నా నోస్‌ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే నా లైఫ్ అనేది చాలా బెటర్‌గా ఉంటుందని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఒకసారి ఆల్రెడీ రైనోప్లాస్టీ చేయించుకున్నారు. హ్మ్. అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. నేను మళ్ళీ చేయించుకోవాలనుకుంటున్నా. ఒకవేళ అలా హ్మ్. ఉంటారు పేషెంట్స్ చాలామంది. హ్మ్. ఒకసారి రైనోప్లాస్టీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయించుకోవచ్చు? యూజువల్‌గా రైనోప్లాస్టీ ఆపరేషన్ అయిపోయిన వెంటనే మనకి స్వెల్లింగ్ తగ్గడానికి ఒక 7 డేస్ నుండి 10 డేస్ టైం పడుతుంది. హ్మ్. బట్ మనకి ఇనీషియల్ రిజల్ట్స్ అంటే ఎర్లీ రిజల్ట్స్ ఆఫ్ సర్జరీ చూడడానికి మినిమమ్ ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది. హ్మ్. సో, చాలామంది ఏంటి అంటే ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ డేనే నాకు నా కొత్త నోస్ ఎలా ఉంది చూసుకోవాలనే ఈగర్‌నెస్ అనేది ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళేంటి అంటే మనం డాక్టర్ గారితో ఫస్ట్ నాకెంత టైం పడుతుంది? ఎంత టైంలో నేను నా రిజల్ట్ చూడడం అనేది డిస్కస్ చేయకుండా వెంటనే వచ్చి నాకు ఆపరేషన్ అయిపోయింది. నార్మల్‌గా అయిపోయింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేదు. నాకింకా సర్జరీ ఫెయిల్ అయిపోయింది. సక్సెస్ అవ్వలేదు అనే ఆహ్, 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 ఇది ఉంటుందన్నమాట వాళ్ళకి. హుహు. సో, దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సర్జరీ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్స్ చూడడానికి కొంత టైం అనేది పేషెన్స్ అనేది అవస్తుంది. 3 మంత్స్. అలాగే ఆ రిజల్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉండడం అనేది ఒక 4-6 మంత్స్ టైం వరకు ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి ఆ రిజల్ట్స్ అనేవి. హుహు. సో, మనం ఎప్పుడైనా సెకండరీ రైనోప్లాస్టీ, రివిజన్ రైనోప్లాస్టీ చేయించుకోవాలి అనుకోండి. కనీసం ఒక 6 మంత్స్ వెయిట్ చేయడం అనేది అడ్వైజబుల్ ఉంటుంది. ఓకే. రైనోప్లాస్టీ చేయించుకున్నప్పుడు మనకి నోస్ మీద మార్క్స్ ఉండడం, స్కార్స్ లాగా ఉండడం, మచ్చలు పడిపోవడం, ఇట్లా స్టిచ్ చేసినట్టు ఉండడం అలా ఏమైనా అవుతుందా? జనరల్‌గా ఉండవు. ఎందుకు అంటే క్లోజ్డ్ రైనోప్లాస్టీలో అసలు మనకు బయట ఎక్కడ కట్స్ అనేవి కనిపించవు. హ్మ్. అలాగే ఓపెన్ రైనోప్లాస్టీలో కూడా ముక్కు కింద భాగంలో ఇస్తారు కాబట్టి ఎలాంటి కట్స్ అనేవి ఎక్స్‌టర్నల్‌గా కనిపించవు. ఓకే. రైనోప్లాస్టీ సర్జరీ అయిపోయిన తర్వాత మనం మెడికేషన్‌లో ఎన్ని రోజులు ఉండాల్సుంటుంది? యూజువల్‌గా 5 డేస్ టు 7 డేస్ ఇస్తుంటాము. ఓకే. బట్ ఎలా అంటే మెడికేషన్ అనేది 7 డేస్‌తో అయిపోతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక ఎక్స్‌టర్నల్ స్ప్లింట్ అనేది ఉంటుంది. అంటే మనం బోన్‌ని కట్ చేసాము, లేదు అంటే వేరే టిప్ ప్లాస్టీ చేసాము. దాని రిజల్ట్స్‌ని మనం మెయింటైన్ చేయడానికి అదే షేప్‌లో ఉంచడానికి ఒక పైన స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. స్టెబిలిటీ కోసం ఒక స్ప్లింట్ అనేది ఇస్తాం. అది 10 డేస్ వరకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ అయ్యాయనుకోండి. దగ్గినా, లేకపోతే ఏదన్నా సడెన్‌గా పెయినొచ్చినా, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. హ్మ్. అలాగే మన రైనోప్లాస్టీ చేయించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్త తప్పకుండా పాటించాలి. కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఏముందిలే చిన్న విషయమే కదా అని. సో, అలా చేయడం వల్ల అది మేజర్‌గా ఇంకా సివియర్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, రైనోప్లాస్టీ చేయించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైనోప్లాస్టీ చేయించుకున్న వెంటనే తర్వాత ఒక నేసల్ ప్యాక్ అనేది పెడతాం బ్లీడింగ్ తగ్గించడానికి. హ్మ్. అది నెక్స్ట్ డే గాని తీసేస్తూ ఉంటాం. హ్మ్. అలాగే వాళ్ళకి కొన్ని డ్రాప్స్ ఇస్తూ ఉంటామనమాట బ్లీడింగ్ అవ్వకుండా. బట్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చెప్పే ఇన్‌స్ట్రక్షన్ జనరల్‌గా ఏముంటుంది అంటే, బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ముందుకి వంగకూడదు. హ్మ్. అంటే ఫుడ్ తీసుకునే వరకు ఎంత వంగుతామో అంతవరకు. అంతేగాని మరీ ఎక్కువగా వంగకూడదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ బాగా
దగ్గు వచ్చినప్పుడు గానీ, తుమ్ము వచ్చినప్పుడు గానీ, నోరు బాగా తెరిచి తుమ్మడం అలాంటివి చేస్తూ ఉంటే నోస్‌లో ప్రెషర్ అనేది తక్కువుంటుంది. దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. హుహు. ఓకే. అలాగే మొహం మీద పడుకోకూడదు. పక్కకు తిరిగి పడుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ మొహం మీద పడుకోకూడదు. ఒక 2 మంత్స్ వరకు. హ్మ్. అలాగే మీకు స్పెక్టకల్స్ పెట్టుకునే అలవాటు ఏమైనా ఉంది అంటే ఒక 2 మంత్స్ వరకు అది మానేసి కాంటాక్ట్ లెన్సెస్‌కి వెళ్ళడం అనేది అడ్వైజబుల్ ఉంటుంది. వర్క్‌కి నార్మల్‌గా వెళ్ళిపోవచ్చా ఆఫీసెస్‌కి 7 డేస్ రైనోప్లాస్టీ నుండి నెక్స్ట్ చేయించుకున్న నార్మల్‌గా తర్వాత? వెళ్ళిపోవచ్చు. ఓకే. హ్మ్. 6 మంత్స్ వరకు కూడా దాని రిజల్ట్ ప్రాసెసింగ్‌లో ఉంటుంది. వెంటనే మనము ఒక అభిప్రాయానికి రాగూడదు అని చెప్పారు కదా! హ్మ్. సో, విజిటింగ్స్ మళ్ళీ రైనోప్లాస్టీ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు అవసరం పడుతుందంటారు? యూజువల్‌గా ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రావాల్సిన అవసరం ఉండదు. 10 డేస్ తర్వాత వన్స్ ఇన్ ఎ మంత్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నార్మల్‌గా నా ముక్కు అలాగుంటేనే బావుండేదేమో, ఇప్పుడు ఆర్టిఫిషియల్‌గా ఉంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది ఫీలింగేనా? లేకపోతే ఏంటి? దాన్ని మీరు ఎలా కౌన్సెలింగ్ చేస్తారు దానికి సంబంధించి? యూజువల్‌గా రైనోప్లాస్టీ సర్జరీ ఇది ఒక రైనోప్లాస్టీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక వన్ ఆఫ్ ద స్కిల్‌ఫుల్ సర్జరీ. అంటే చాలా డిమాండింగ్ ఉంటుంది. చాలా కాంప్లెక్స్ సర్జరీ అన్నమాట. హ్మ్. ఈ కాస్మెటిక్ సర్జరీస్‌లో వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ సర్జరీ. హుహు. సో, ఈ సర్జరీ చేయించుకునే ముందు సర్జరీ చేయించుకుందాము అనుకోగానే వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించేసుకోవడం కాదు. హ్మ్. ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఏ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? వాళ్ళు రెగ్యులర్‌గా రైనోప్లాస్టీస్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే అందరు ప్లాస్టిక్ సర్జన్స్ రైనోప్లాస్టీ చేయరు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ కాస్మెటిక్ సర్జరీస్ చేస్తున్నారా? వీళ్ళని కన్సల్ట్ చేసి, దాంతో పాటు మీకు సర్జరీ చేసుకునే ముందు నాకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నాయి? నేను ఎలాంటి చేంజెస్ కావాలి అనుకుంటున్నాను? ముక్కులో టిప్ కావాలా? నోస్ బ్రాడ్‌నెస్ ఎక్కువుంది. అది తగ్గించాలా? ఏంటి అనేది డాక్టర్‌తో క్లియర్ కట్‌గా అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది క్లియర్ కట్‌గా డాక్టర్‌తో డిస్కస్ చేయాలి. ఓకే. కౌన్సెలింగ్ సెషన్‌లోనే ఇవంతా కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారా మీరు? చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ప్రతి పేషెంట్‌కి ఒక ఎనాటమీ అనేది ఉంటుంది. కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో, మీలో ఈ లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను. స్కిన్ థిక్‌గా ఉన్నారు అనుకోండి. టిప్ అనేది మరీ నారోగా అవ్వడం, స్లీక్‌గా అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనేది కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి అని చెప్తున్నా. ఇలాంటివి మనం డాక్టర్ గారితో ముందుగానే డిస్కస్ చేయడం వల్ల పేషెంట్‌కి సాటిస్ఫాక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఏంటి అంటే కొంతమంది నాకు చాలా ఓవర్ కరెక్షన్స్ కావాలని అడుగుతుంటారు. చాలా సన్నగా అయిపోవాలి అలా అంటుంటుంటారు. అది మనం డాక్టర్‌తో సరిగ్గా డిస్కస్ చేయకుండా రైనోప్లాస్టీకి వెళ్ళాము అనుకోండి, అవన్నీ ఆర్టిఫిషియల్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే. మరి ఈ ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ప్రతి ఆపరేషన్‌కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అంటే జనరల్‌గా ఎలా అంటే బ్లీడింగ్ అవ్వడం గానీ, ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, లేదు అంటే ఆపరేషన్ అయిన తర్వాత మనకి పేషెంట్‌కి అంతగా నచ్చకపోవడం గానీ, కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే లోపల చిన్న చిన్న పర్ఫొరేషన్స్ లాంటివి రావడము, లేదు అంటే ఇచ్చిన కట్ అనేది హైపర్ట్రోఫిక్‌గా అయిపోవడము, లేదంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్స్‌ట్రాగా రావడం ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దానికోసం మనం రెగ్యులర్‌గా అంటే ఎవరైనా ప్రొఫెషనల్ రైనోప్లాస్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏజ్ విషయానికొచ్చినప్పుడు 18+ తర్వాత హ్మ్. చేయించుకుంటే బెటర్ అని. మరి చాలామంది చిన్న పిల్లల్లో కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. హ్మ్. నోస్‌లో సెప్టమ్ సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం, కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ రన్నింగ్ నోస్ కంటిన్యూగా ఉంటుంది. ఆస్తమా ఉంటుంది. సో, ఇవన్నీ డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకి సర్జరీకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు మరి? దానికి జనరల్‌గా ఈ ఎక్స్‌టర్నల్‌గా అంటే కంప్లీట్ రైనోప్లాస్టీ కాకుండా ఓన్లీ ఫంక్షనల్ కరెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. దానికి అంటే ఎండోస్కోపిక్‌గా ఎన్‌టి డాక్టర్ ద్వారా కరెక్షన్స్‌కి వెళ్ళొచ్చు. దానికి ఓకే. కంప్లీట్ రైనోప్లాస్టీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ రైనోప్లాస్టీ ఇవి సర్జరీస్ కాక ఇంకా ఏమేం సర్జరీస్ చేస్తూ ఉంటారు? రైనోప్లాస్టీ సర్జరీతో పాటు జనరల్‌గా ఎలా అంటే మనం ఫేస్‌ని హార్మోనియస్‌గా అంటే బ్యాలెన్స్డ్ లుక్ కనిపించడం కోసం చిన్ అనేది కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. కొంతమందికేంటంటే రెట్రూడెడ్ చిన్ అంటే చిన్ అనేది కొంచెం వెనక్కి ఉండడము, ముక్కు ముందుకుండడం, చిన్ వెనక్కి ఉండడం హ్మ్. కలుగుతుంది. సో, రైనోప్లాస్టీ సర్జరీ చేసేటప్పుడే చిన్‌కి ఆగ్మెంటేషన్ విత్ ఇంప్లాంట్స్ కానీ, ఫ్యాట్ కానీ చేస్తుంటాం. ఫైనల్‌గా రైనోప్లాస్టీకి సంబంధించి చాలా మందికి రకరకాల అపోహలు గూడా ఉంటాయి. ఒకసారి రైనోప్లాస్టీ చేయించుకున్నామంటే అసలు నా ముక్కు వేరే లెవెల్‌లో మారిపోతుంది అని హ్మ్. అనుకుంటూ ఉంటారు. సో, కంప్లీట్‌గా మీరు రైనోప్లాస్టీకి సంబంధించి ఎవరైనా సర్జరీకి వెళ్ళాలి అని అనుకుంటే మీరేం సజెస్ట్ చేస్తారు? రైనోప్లాస్టీ చేయించుకోవాలి అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత, ఏ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి అనేది రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైనోప్లాస్టీ చేయించుకునేటప్పుడు ప్రతి ప్లాస్టిక్ సర్జన్ కాస్మెటిక్ సర్జరీస్ అనేవి చేయరు. ఓకే. సో, దానివల్ల ఎవరు రెగ్యులర్‌గా రైనోప్లాస్టీస్ చేస్తున్నారు, కాస్మెటిక్ రైనోప్లాస్టీస్. ఆ రైనోప్లాస్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళడం. దానికి ముందు
మీకు ఏమేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం. దాని తర్వాత మీకు ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి, లేదు అంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అనేది డాక్టర్‌తో క్లియర్ కట్‌గా కన్సల్ట్ చేయడం వల్ల మీకు ఎక్స్‌పెక్టేషన్, రియాలిటీ మిస్ మ్యాచ్ అనేది తగ్గుతుంది. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటి అంటే సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌ని క్లియర్‌గా ఫాలో చేయడము. దాంతో పాటు ఒక 2-3 మంత్స్ వరకు పేషెంట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం. రైనోప్లాస్టీకి సంబంధించి ఎన్నో విషయాలు మాకు మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, రైనోప్లాస్టీకి సంబంధించి చాలా మందికి అపోహలు ఉంటూ ఉంటే వాటన్నిటిని క్లియర్ చేస్తూ డాక్టర్ పద్మిని గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి. రైనోప్లాస్టీకి సంబంధించి ఇది ఇవాల్టి హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.